ఆ పదవికి మామూలు డిమాండ్ లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పదవి ఖరారు చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటి పదవికి ఎట్టకేలకు అనేక తర్జన భర్జనల తర్వాత నియామకం చేపట్టారు. ఇక కథ సుఖాంతం అనుకుంటే పొరపడ్డట్లే. అసలు కథ ఇప్పుడే మొదలైంది. పదవి ఇప్పించిన వారు ఎంత హ్యాపీగా ఉన్నారో గానీ ఆ పదవిని చేజార్చుకున్న నియోజకవర్గ ముఖ్య నేతలు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. రాజకీయంగా నష్టం తప్పదని ఆవేదన చెందుతున్నారు. ఇంతకీ అంత డిమాండ్ ఉన్న ఆ పదవి ఏంటి? అది ఎవరికి దక్కింది? వాచ్ ది స్టోరీ. గుంటూరులో ఓ నామినేటెడ్ పోస్టు నియామకం పొలిటికల్ హీట్ పెంచింది. ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డుగా పేరున్న గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ పదవికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భారీ డిమాండ్ ఉంటుంది. పెద్ద స్థాయిలో పైరవీలు, సిఫారసులుంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదవి ఖరారు చేయటానికి 18 నెలల సమయం పట్టింది. అనేక తర్జన భర్జనల తర్వాత ఎట్టకేలకు పదవిని ప్రకటించారు. పల్నాడు జిల్లా నేత కుర్రా అప్పారావుకు అనూహ్యంగా ఆ పదవి కేటాయించారు. గుంటూరు పరిధిలోని వారికి దక్కాల్సిన ఆ పదవి గుంటూరు పార్లమెంటు దాటి వెళ్లిపోయి పల్నాడు జిల్లా పరిధిలోని నేతకు దక్కింది. దీంతో గుంటూరు నగర పరిధిలోని ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. కుర్రా అప్పారావుకు ఆ పదవి రావటం వెనుక పల్నాడుకు చెందిన ఓ నేత ఉన్నారట. అధినాయకత్వంతో ఉన్న సత్సంబంధాలతో కుర్రా అప్పారావుకు ఆ పదవి వచ్చేలా చేశారట సదరు లీడర్. అయితే గుంటూరు నగరానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తికి మిర్చి యార్డు చైర్మన్ పదవి ఇవ్వటం స్థానిక పార్టీ నేతలకు ఏమాత్రం రుచించటం లేదట. క్యాడర్ సైతం అసంతృప్తితో రగిలిపోతోందట. 2 ఏళ్ల కాలానికి గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ని ఖరారు చేశారు. చైర్మన్ పదవి భర్తీ చేశారనే సంతోషం కంటే వ్యతిరేకత కూటమి పార్టీ నేతలు మొదలైందట. ఈ యార్డు చైర్మన్ పదవి ఎంపిక గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే, గుంటూరు తూర్పు ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న యార్డు కావడంతో సహజంగా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవ అధ్యక్షులుగా ఉంటారు. అయితే గుంటూరు పశ్చిమ పరిధిలో ఉన్న యార్డు కావడంతో గుంటూరు పశ్చిమంతో పాటు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన నేతలే యార్డు చైర్మన్ కావాలని ఆశిస్తారు. కానీ గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలకు సంబంధం లేని నేతకు యార్డు పగ్గాలను కట్టబెట్టారు. ఇప్పుడు ఈ నిర్ణయం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు అవమానకరంగా మారిందట. దీంతో సహజంగా ఎన్నికల్లో తమ గెలుపు కోసం కష్టపడ్డ నేతలకు ఏదో పదవి ఇప్పించుకోవాలని ప్రతి ఎమ్మెల్యే భావిస్తారు. అందులో భాగంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే, ఆ తర్వాత తూర్పు ఎమ్మెల్యేలు కూడా భావించి యార్డు చైర్మన్ పదవిని తమ నియోజకవర్గంలోని నేతలకు ఇప్పించుకోవాలని భావించారు. గతంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చైర్మన్ వస్తే తూర్పు నియోజకవర్గానికి వైస్ చైర్మన్ పదవి ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి ఆ సంప్రదాయాలకు భిన్నంగా పదవులు కేటాయించింది కూటమి అధిష్టానం. మిర్చి యార్డు చైర్మన్ పదవిని పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం ఉన్నవ గ్రామానికి చెందిన టీడీపీ నేత కుర్రా అప్పారావుకు కట్టబెడుతూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు అధినేత చంద్రబాబు. ఇది ఒక విధంగా గుంటూరు నగరంలోని టీడీపీ ఎమ్మెల్యేలతో పాటుగా ముఖ్య నేతలకు సైతం అవమానకరంగా మారిందట. గుంటూరు నగరానికి చెందిన నేతలకు కనీసం ఒక్క డైరెక్టర్ పదవైనా ఇస్తారా లేదా అన్న అనుమానాలు తెలుగు తమ్ముళ్లలో మొదలయ్యాయి. కుర్రా అప్పారావుకు పార్టీ అధిష్టానం పదవి ఇవ్వటం తనకేమీ అభ్యంతరం లేదని, కానీ తమ నియోజకవర్గంలోని నేతలకు దక్కాల్సిన పదవిని పక్క నియోజకవర్గం, పక్క జిల్లా నేతలకు ఇవ్వటం ఎంతవరకు కరెక్టు అనేదే నగర పరిధిలోని ఎమ్మెల్యేల ప్రశ్న. గుంటూరు ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు ఈ పదవిపై బోల్డాసలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గంలోని కీలక నేతలకు యార్డు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఇప్పించుకోవాలని ప్రయత్నించారు. కానీ ప్రయత్నాలు ఫలించలేదు. తమ ప్రమేయం లేకుండా చేస్తున్న ఈ నియామకాలు, నిర్ణయాలు త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలపై పడుతుందనే ఆందోళన గుంటూరు నగర పరిధిలోని ఎమ్మెల్యేల్లో పెరిగిపోతోందట. మరి ఈ అసంతృప్తిని అధిష్టానం ఎలా డీల్ చేస్తుందో చూడాలి.